వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి కుల సంఘాల నాయకులకు మరియు మా దోస్తులు చాలామంది వచ్చినారు, అందరు సాహితీవేత్తలకు అందరికీ ధన్యవాదాలు. ఈ మీటింగ్ జరగకముందు అంటే ఈ మీటింగ్ అయినప్పుడు ఎవరైనా వస్తారా, ఈ మీటింగ్ పెడితే రారా అనే డౌట్ ఉండే. తర్వాత అందరం అనుకొని అంటే మాకు బాలరాజ్ సార్ మెయిన్ ఈ మీటింగ్కి సక్సెస్ కానీ గల కారణం బాలరాజ్ సార్, తర్వాత సుబ్బన్న, వీళ్ళిద్దరు సమక్షంలో ఈ మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటున్నాము. చాలామంది అపోహాలు చేసిరు, ఈయన మార్క్సిజం గురించి విమర్శ రాసింది కదా, అంబేద్కర్ గురించి రాసింది కదా అని ఒక చాలా అంటే ఘాటైన పుస్తకాలు, అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానత రికార్డ్ చేసి పెట్టిండు అతను. అంటే విమర్శని తట్టుకోలేనంత స్థాయిలో ఇప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేయడం వల్ల అతను సమాజానికి కొద్దిగా దూరమైండు. చనిపోయిన తర్వాత చాలామంది ఆయన గురించి అవాకులు చవాకులు రాసే వ్యక్తిత్వేనా అని కామెంట్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తులు అంటే ఒక యూనివర్సల్గా ఆలోచించే వ్యక్తుల గురించి ఎందుకు ఇంత అనగదొక్కే ప్రయత్నం జరిగిందో ఈ సమాజం కూడా ప్రశ్నించుకోవాలి. అంటే ఇతను యూనివర్సల్గా అంటే అటు కుల సంఘాలకు లేడు, ఇటు భజన గ్యాంగులు లేడు, అంటే యూనివర్సల్ థాట్లో ఉండి రాసిండు. అంటే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈయన గురించి ఒక 20-30 పుస్తకాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. కానీ అన్ని వెతుకుతే దాదాపు 40 పుస్తకాలు ఉన్నాయి. అందులో అన్ని రకాలు కథలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, సినిమాకు వర్క్ చేసినవి ఉన్నాయి. మళ్ళా సినిమా కాకుండా నాటకాలు రాయడంతో పాటు ప్రదర్శనలు కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా సీరియల్స్ కూడా అంటే మనం దూరదర్శన్లో ఉన్నటువంటి అవి వచ్చినాయి. తర్వాత డాక్యుమెంటరీ సిడీస్, ఇవన్నీ ప్రతి ఒక్కటి భద్రపరిచాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ పుస్తకాలు ఉపయోగపడకుండా ఒక 40 సంవత్సరాలకు ఖచ్చితంగా రీసెర్చ్ స్కాలర్స్కి ప్రతి ఒక్కరికి ఈ పుస్తకాలు యూజ్ అవుతాయని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు సబ్బండ వర్ణాల గురించి మేము ఒక కమ్యూనిటీ గురించి రాయాలనుకుంటే వాళ్ళ దగ్గర పోతే ఆ కళాకారులు దొరకరు, పెద్ద అంటే ఒక టాస్క్. అటువంటిది దాదాపు 72 కులాల గురించి ఒక్కడే ఒక పుస్తకం వేసిందంటే మామూలు విషయం కాదు. అంటే ఒక రీసెర్చ్ స్కాలర్గా అతను చదువుకోలేకున్నా కానీ, అంటే ఒక పెద్ద పిహెచ్డి పట్టా పొందకున్నా కానీ అతను అంత లోతుగా అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు ఆ సాహిత్యాన్ని పుస్తకాల్లో భద్రపరిచిండు, సమాజానికి అందించిండు. ఇంతటితో ఈ సభ ముగుస్తుంది. ఇంకా ఎవరైనా మాట్లాడాల్సింది వస్తే మాట్లాడవచ్చు, ఎవరులేరా? ఇప్పుడు పెద్దన్న వాళ్ళ భార్య కళా పెద్దమ్మ 2 వాక్యాలు మాట్లాడుతుంది. నమస్తే. ఈ సభకు అందరూ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు చెప్పుదురా బాబు. రోజు అన్నం పెట్టినావా, మరి ఏంది అంత టైము, అంత ఎట్లా టార్చర్ ఎట్లా భరించినావు అనేది కావాలి ఇప్పుడు మాకు. ఇప్పుడు నేను రాష్ట్రానికి ఏం చేసినా, ఏదైనా మీటింగ్ ఉందంటే ఇంట్లో మా వాళ్ళకి కోపం వస్తున్నది, ఏం పని లేదా ఊకే మీటింగ్లు అంటావు అని అంటారు. అంత 24 గంటలు ఆ టార్చర్ ఎట్లా అనేది ఒక 2 మాటలు చెప్పేసి చాలు. టార్చర్ అంటూ ఏం ఉండేది కాదు, తనంతా తను కామ్గా ఉండేవాడు. పలకరిస్తే పలకరించేవాడు కాదు, కామ్గా రూమ్లో ఉండేవాడు. టార్చర్ అంటూ ఏం లేదు. అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ ఫస్ట్ టైం నేను మాట్లాడేది ఈ నరసింహం గారి గురించి. సభకు నమస్కారం. అది దూరం నుంచి వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చేస్తారు, 1 minute ఎక్కువదు.
జస్ట్ ఫినిష్ అప్ అండ్ గో.